తండ్రి మరి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి నాయన మేలు కలిగే విధంగా మీరు మాకు దీవెనలు ఆశీర్వాదాలు గృహరించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి సంఘము నాయన ఫలించలాగా ఇంకా నాయన ఎవరైతే మారు మనసు పొందలేదో వారందరూ మారు మనసు పొందలాగా మీరు సహాయం దయచేయండి. ఇంకా రావాల్సిన వారిని సకాలంలో మీరు రప్పించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి ఈ యొక్క తండ్రి కృతజ్ఞత ఆరాధన క్రమంగా మర్యాదగా జరుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు నాయన మిమ్మల్ని స్తుతించి మీ సన్నిధిలో మేమందరం కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీరు మాకు కావాల్సినటువంటి దీవెనలను ఆశీర్వాదాలను ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి మరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించమని ఆశీర్వదించమని కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేసిన సోదరులు ప్రమాదంలో సోదరులకి వస్తారా మంచి వాక్య ప్రశ్న దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మహోన్నతులైన దేవుడు 2025వ సంవత్సరము మరి సమయము 10:40 కావస్తుంది. ప్రియులారా, ఈ సందర్భంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి క్రమంలో ఇప్పుడే సహోదరులు ఆనంద్ చదివి ఉన్నాడు. నిజంగా ఇజ్రాయెల్ యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఉపకారమును బట్టి ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని అన్నప్పుడు ఆయన కృప నిరంతరములు అని చెప్పేసి చెప్పబడుతున్న సంగతులు మనం ఈ అధ్యాయం మొత్తం చూస్తూ వచ్చాము. నిజమే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి ఉపకారాల కొరకు, మేలు కొరకు ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు ఆయన కృప అనేటువంటిది నిరంతరం ఉండును అనేటువంటి విషయాన్ని మనం గమనించబోతున్నాము. ప్రియులారా, దేవుడు చేసిన మేలులకు ఆయనను మరవక కృతజ్ఞతాస్తుతులు చెల్లించటాన్నే కృతజ్ఞత అని చెప్పేసి అంటారు. మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఒక చక్కటి కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీ అందరికీ తెలిసినటువంటిదే 103వ కీర్తన మనం చూసినప్పుడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఇక్కడ దావీదు తన యాత్రా కీర్తనలో చెప్తున్నటువంటి విషయాలు మనం చూసినప్పుడు ఆయన కేవలము మరి స్తుతించడమే కాదు కానీ తన ప్రాణంతో సైతం కూడా దేవుని స్తుతించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తం. అంతరంగమున్న సమస్తం అంటే అధికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి పరమాణువు కూడా దేవునిని మహిమపరచాలని ఆయన కోరుతూ ఉన్నాడు దావీదు గారు. ఇక్కడ అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మనం. అంటే చూడండి ప్రియులారా, 2025వ సంవత్సరము జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు చివరి గడియ వరకు కూడా మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే దావీదు గారి వల్ల మనకు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలా వద్దా? ఖచ్చితంగా స్తుతించాలి. అందుకని అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు అంటున్నాడు. నిజంగా ఈ 2025వ సంవత్సరాన్ని మనం చూసినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో మరి మేలులు, ఆనందకరమైన పరిస్థితులు, వీటన్నిటిలో కూడా మహోన్నతులైనటువంటి దేవుని మనం కీర్తిస్తూ
వచ్చాము, స్తుతిస్తూ వచ్చాము. అందుకోసమే అంటాడు, దేవుడు చేసిన మేలులకు ఆయన మరొక స్తుతించడమే కృతజ్ఞత అనేటువంటి మాటని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ రాత్రికాల సేవలో మనం దేవుని సముఖం ఎందుకు చేరుకున్నామనంటే, మరి సొలొమోను గారు అంటూ ఉంటాడు, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాలు మనం చూసినప్పుడు, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికను మనం చూస్తాము. 5వ అధ్యాయము 16-18 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాట్లాడుతూ ఉంటాడు పౌలు గారు. ప్రతి విషయమందును అంటే మేలులోనే మనం కృతజ్ఞత చెల్లించడం చూస్తూ ఉంటాం, కానీ కీడులో, అనారోగ్యంలో దేవుని స్తుతిస్తున్నామా? ఇక్కడ పౌలు గారు ఏం నేర్పిస్తున్నారంటే, ప్రతి విషయమందును దేవుని కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అంటున్నాడు. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, మనందరి విషయంలో కూడా దేవుని చిత్తము అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుని నడిపింపు మనం చూస్తున్నాము. గత సంవత్సరము దేవుడు అంటే ఈ 2025వ సంవత్సరము దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతలు చెప్పడం, అంటే మన తప్పిదాలకు క్షమాపణ కోరటము, అంత మాత్రమే కాదు, రాబోయే సంవత్సరాన్ని ప్రభు చేతులకి అప్పగించడము ఈరోజు దేవుని ఎలా మనం కలిగి ఉన్నటువంటి కృతజ్ఞత. ముందుగా మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుటకు మనందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం ప్రియులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నో దిస్ వన్. మనం ఎందుకు ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకున్నాము అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మన జీవితాల్లో ఆనందం ఉన్నా, బాధ ఉన్నా, లాభం ఉన్నా, నష్టం ఉన్నా, ఇవేమున్నా కానీ ఈరోజు మనం జీవించాము అని అంటే, బ్రతికున్నాము అని అంటే, అది కేవలము దేవుని కృప మాత్రమే. అవునంటారు కాదంటారు? అవును. అందుకోసమే నీ కృప నిరంతరము ఉండును అని చెప్పేసి కీర్తనకారుడు 136వ అధ్యాయంలో పదే చెప్తూ వచ్చాడు పిల్లలు. నిజమే, మనకు జీవితాల్లో కొన్ని సందర్భాల్లో బాధ ఉంది, ఇంకా కొన్ని సందర్భాల్లో నష్టాలు కలిగాయి, కొన్ని సందర్భాల్లో లాభం వచ్చింది, కొన్ని సందర్భాల్లో ఆనందం ఉంది, దుఃఖం ఉంది. అయినా కానీ ఈరోజు మనం జీవించున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే అనే విషయాన్ని మనం మర్చిపోవాలి. చూడండి ఒకసారి దేవుని గ్రంథం ఇలా సెలవిస్తా ఉంది ప్రియులారా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచన భాగాన్ని మనం చూడబోతా ఉన్నాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఏం తెలియజేస్తూ ఉంటాడంటే, యెహోవా కృపగలవాడు. యెహోవా ఏమంట? కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును కనుక మనము నిర్మూలము కాకుండా వారము. నిజమే, ఆయన ఎన్నో అతిక్రమములు మనం చేసినటువంటి పరిస్థితి, ఆయన మాట విననటువంటి పరిస్థితి, దేవుని ఆజ్ఞలను గైకొన్నటువంటి పరిస్థితి, అయినప్పటికీ కూడా మనం ఈరోజు జీవించాము అని అంటే అది కేవలము ఆయన యొక్క వాత్సల్యతను బట్టే. కొంచెం అందరూ ముందుకు రావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు వారంతా వస్తారు కనుక కొంచెం ముందుకు జరగండి. కొంచెం మీకు ఇంకా చదివి కూడా అనిపించదు, కొంచెం ముందుకు జరగాలి. పర్యాలు ముందుకు రావాలి. అక్క మీరు కూడా రావాలి. ముందు రండి. చూడండి, ఇక్కడ యెహోవా కృపగలవాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చును. అంటే దేవుని యొక్క వాత్సల్యతను మీరు గమనించండి. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత అంటే ఎల్లప్పుడూ నిలిచేది. మనము దోషము చేసినప్పటికీ కూడా, పాపము చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అయితే మనము ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని నిర్మూలన చేయకుండా కాపాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి? ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం అని చెప్పాడు కదా పౌలు గారు. అయితే ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి, లేకపోతే కృతజ్ఞత చెప్పాలి అనే విషయాన్ని మనం చూసినప్పుడు, మనలను దేవుడు కాపాడాడు కనుక. కాపాడాడు లేదా? ఈ సంవత్సరం అంతా
కూడా ఎన్నో ప్రమాదాల నుంచి మనకు తెలియకుండానే తప్పించాడు. ప్రియులారా, మనల్ని కాపాడుతూ వచ్చాడు. అవునంటారు కాదంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఉదయకాలం లేగిస్తే ఆ వార్తాపత్రికల్లోనూ న్యూస్ పేపర్లో చూసినప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో మంది అయ్యో ఫలానా ప్రయాణమే వెళ్ళారు, చనిపోయారు. నేను మొన్నటి దినంలోనే ఒక విషయాన్ని చూశాను. ఇండియా నుంచి 2 స్త్రీలు అమెరికా వెళ్ళారు. అక్కడ చక్కగా వాళ్ళు ఎంఎస్ని పూర్తి చేసుకున్నారు. కానీ అయిపోయిన తర్వాత స్నేహితురాలతో కలిసి ఒక చోటికి చూద్దామని ప్రయాణమై వెళ్ళారు ప్రియులరా. కానీ మార్గ మధ్యలో ఆకస్మికంగా ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయింది. 2 చనిపోయినటువంటి పరిస్థితి. ఎన్నో ఊహలతోటి, ఎన్నో ఆలోచనలతోటి ఆ కుటుంబీకులు పిల్లల మీద ఖర్చు పెట్టి చదివించి వారి యొక్క ఉన్నతి కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని మరణం అనేది కబలించినటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఎంత దుఃఖానికి గురయ్యాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకోసమే మనం ఎందుకు కృతజ్ఞత దేవునికి చెప్పాలి అని అంటే, ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అంటే ఎన్నో ప్రమాదాలు అనేవి మనకు తెలియకుండా వస్తూ ఉన్నాయి. వాటన్నిటిలోంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. మరి ఇంకెన్నో రోగాలు మన దగ్గరగా వచ్చి వెళ్తున్నాయి. ఎన్నో సమస్యలు మనల్ని నాశనం చేయకుండా కాపాడుతూ ఉన్నాడు పిల్లరా. ఎందుకనంటే మనం సేవించే దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? కాపరిగా ఉన్నాడు. మీకు బాగా తెలిసినటువంటి లేఖనం కీర్తనల గ్రంథం 121వ కీర్తన 8వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, అక్కడ మనం రాకపోకలు వెళ్ళేటప్పుడు చదువుకుంటూ ఉంటాము ఆ యొక్క కీర్తన గ్రంథాన్ని. ఏముంటుంది అక్కడ? ఇది మొదలుకొని ఏమంటాడు అక్కడ? 121వ అధ్యాయం, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ ఏమంటారు అంటే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. మీరు ఎప్పుడైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ కీర్తన చదువుకున్నారా? ఒకసారి 121వ కీర్తన ఒకసారి మనం ధ్యానిద్దాం. ఒకసారి మీ బైబిల్ని వెనక్కి తిప్పుకొని మనం 121వ కీర్తనలోకి వస్తున్నాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి మేము చదువుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ధ్యానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. 121వ కీర్తన అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని అంటున్నాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు. ఏం చేయడంటే ఆయన నీ పాదమును తొట్టిల్లని చేయుడు, నిన్ను కాపాడు వాడు కురకడు నిద్రపోడు అని అంటాడు. మనం కాపాడేటువంటి వాడు నిద్రపోతాడా? ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ప్రతిరోజు అయితే మనం నిద్రించేవారు కదా. ఈ టైం కల్లా నేనైతే 9 గంటలకు పడుతుంటా, మళ్ళీ 3:30కి అట్లా లేస్తా ఉదయకాలం. కానీ ఈ రోజు ఎందుకు మనం మెలుగుతున్నాం అంటే, ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపాడుతూ మనకు వచ్చే రోగం అందు, మనకు వచ్చే వ్యాధి అందు, ఇంకేమన్నాడంటే మనకు వచ్చే సమస్యలను బట్టి మన ఆత్మ నాశనం కాకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు. అందుకోసం ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు తన యాత్ర కీర్తనలో, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఇదిగో ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు. 8వ వచనం అంటున్నాడు, ఏ అపాయమును రాకుండా, ఏ అపాయం, అందరూ నాతో చెప్పడమ్మా, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఎక్కడ చదువుతున్నాం మనం? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడను. ఆమేన్. ప్రియులారా, మనకు తెలియకుండానే వచ్చినటువంటి ఆపద నుంచి ఆయన కాపాడుతూ ఉన్నాడు. కనుక మనం ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞత స్తుతులు. అపవాది చాలా మన ఎలాగైనా సరే లోకంలోకి నడిపించాలని సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మీకు అనేక సందర్భాలు గుర్తు చేస్తూ ఉంటాను. అపవాది మనల్ని ఏ రీతిగా లోకం వైపు గురుతాడంటే ధనాశ చూపిస్తాడు. కొన్ని సందర్భాలు శరీరాశను చూపిస్తూ ఉంటాడు, శరీర భోగాలు పరిచయం చేస్తూ ఉంటాడు. దీని ద్వారా మనం ఏదో లగ్జరియస్గా చెప్పలేదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం అంటాడు, ఎందుకు దేవుడు మన యొక్క ప్రార్థనలు వినట్లేదు అంటే అక్కడ అంటాడు కదా,
మీలో కలిగేటువంటి భోగేచ్ఛ నుండి లగ్జరియస్ లైఫ్ను అనుభవించటం బట్టి దేవుడు విడిచి అపవాదికి దాసుగా మారుతున్నటువంటి దాన్ని బట్టి దేవుడు ప్రియులరా మరి మనం అనేకమైనటువంటి ఆపదలు అనేవి తెలియకుండా వస్తూ ఉన్నాయి. కానీ ఆయన తన దూతలను పంపించి ఏం చేస్తున్నాడు? నేను ఏదైనా ప్రయాణమై వెళ్ళాలనుకుంటే ఇదే ప్రార్థన చేస్తాను, దేవా నా ప్రయాణం అంతట్లో మీరు సహాయం చేయండి, నేను వెళ్ళేటువంటి మార్గంలో మీ దూతలకు ఆజ్ఞాపించి నా మార్గంలో సరళం చేయమని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం. అలా ప్రార్థన చేసామో లేదో ఆయన దూతలు మనకంటే ముందుగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏ అపాయం అసలు ఎలాంటి జరగకుండా. మీరు గమనించారా? ఏ క్రైస్తవుడైనా సరే ఫలానా దేవుని దగ్గరికి అంటే ఆ దేవుని మందిరానికి వెళ్ళాడు, లేకపోతే చర్చికి వెళ్ళాడు, లేకపోతే మరొక ప్రయాణం వెళ్ళాడు, ఆయన యాక్చువల్గా చనిపోయాడు అనేటువంటి మాట ఎప్పుడైనా విన్నారా? అమ్మా విన్నారా? ఎందుకంటే మనం సేవించేటువంటి దేవుడు అంత గొప్పవాడు. అందుకోసమే ఆయన కొరకడు, మనం కొరకగలం. ఒకవేళ నిద్ర లేమి చేత బాధపడుతున్నట్లయితే ఒక రెప్పపాటు కునికి వస్తుందేమో. కానీ ఇజ్రాయేల్ కాపాడేవాడు అంటే ఆత్మ సంబంధం ఇజ్రాయేల్ ప్రియుల మంత్రం, ఆత్మ సంబంధం ఇజ్రాయేల్ కాపాడేవాడు ఆయన కొరకడు. అదే చెప్తున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. అందును బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అత్యంత ప్రియ దేవుని పిల్లలారా, మనము ఎన్నో రోగాలు మనకు వస్తున్నాయి, అనారోగ్య పరిస్థితులు. వాటన్నిటిలోంచి మరణానికి అప్పగించకుండా కొంత బలహీనమైతే అవ్వచ్చు, కానీ దేవుడు మరలా మన యొక్క యథార్థతను బట్టి, ఆయనందు మనం కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి మరలా మనల్ని పైకి లేపుతూ ఉన్నాడు. రోగాల్లోంచి సమస్యల నుంచి మనల్ని లేవనెత్తుతున్నటువంటి దేవుడు. అందుకు కొరకు మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా రెండోదిగా మనం ఏం చూడబోతున్నట్టే, మన అవసరాలను దేవుడు తీర్చాడు. మనకు వచ్చే ప్రతి అవసరం, మీకు పిలిపిలాని పత్రికలు అంటాడు, క్రీస్తు యేసునందు ప్రతి అవసరం ఆయన ఏం చేస్తాడంట? తీరుస్తానని వాగ్దానం చేశాడు. నీ అవసరం ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తు తన బోధనలు ఏదైతే తెలియజేస్తాడు. మత్తయి సువార్తను మనం చూసుకున్నప్పుడు 6వ అధ్యాయంలో మనుషుల యొక్క తపన లేకపోతే వారి యొక్క ఆలోచన ఏంటంటే ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని తమ దేహం గురించి, వస్త్రం గురించి చింతిస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు కదా, ఆకాశ పక్షులు చూశారా, అవి విత్తవు పోయవు, పొట్టలో ఉంచుకోవు, కానీ మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వేటిని పోషించేది? ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు. అక్కడ అంటాడు కదా శ్రేష్ఠుడు, మీరు వారి కంటే శ్రేష్ఠులు కారా? అవునా కదా? ఖచ్చితంగా శ్రేష్ఠుడు. ఈ జ్ఞానాన్ని పొట్టు కొరకు మానవుని ప్రయాస ప్రియులారా. నిజంగా మీరు గమనించలేదో, దేవుని యందు భయభక్తులతో జీవించేటువంటి కుటుంబాలు ఆకలితో అలమటించినటువంటి దాఖలాలు నేను చూడలేదని చెప్పి దావీదు అన్నాడు. సింహపు పిల్లలు లేమితో ఆకలి కొని ఉంటాయి, కానీ కీర్తన 34వ అధ్యాయం అంటాడు, నా పిల్లలు ఆకలి. ఎంత గొప్ప వాగ్దానం చూడండి పిల్లలు. అంటే మన అవసరాలను దేవుడు తీరుస్తూ వచ్చాడు. మనలో మరి కొంతమంది ఇలా అనుకుంటా ఉంటారు, ఏంటంటే ఈ సంవత్సరం బాగలేదు. కొంతమంది అంటారు, నాకు ఈ రోజు బాగలేదు, లేకపోతే ఈ సంవత్సరం బాగలేదు, ఈ సంవత్సరం కలిసి రాలేదంటారు. కానీ క్రైస్తవులు మనం అలా అనొచ్చా? మీకు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక గుర్తొస్తుంది, 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. దినములు చెడ్డవి అంటాడు. అంటే దినములు అంటే రోజులు చెడ్డవని కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో కాలం కలిసి రానటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కనుక మీరు సమయాన్ని పోనీయొద్దు, దాని కొరకు ఎదురు చూడండి, దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకోండి, అందులో మీరు దీవించబడండి అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి కొందరు ఊహించినట్టుగా ఈ సంవత్సరం నాకు అంత బాగా కలిసి రాలేదని నేను చెప్పడం అనేది సరైనది కాదు. కానీ ఆలోచించండి, ఈనాడు మనకు ఊపిరినిచ్చింది ఎవరు? ఊపిరి ఉంది, మనకు కావాల్సిన ఆహారం ఉంది, మనకు కుటుంబం ఉంది. మన కుటుంబం ఏమాత్రం కూడా అపవాది చేతులకు అప్పగించకుండా సజీవ లెక్కలో ఉంది అంటే ఇది నిజంగా దేవుని యొక్క కాదు. కీర్తనకారుడు అంటూ ఉంటాడు 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఏమంటాడమ్మా? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరులు చేయించున్నాడు, శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపించున్నాడు, నీ దుడ్డుకారయు నీ దానమును నన్ను ఆదరించున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా ఏమొస్తాయంట? కృపాక్షేమం లేనా వెంట. ఎవరికంటివి? ఎవరికైతే యెహోవా కాపరిగా ఉంటాడు. ఎప్పుడుంటాడు?
దేవుని విడిచిపెట్టి లోకం వెంబడి వెళ్తూ లోకాసనను అనుభవిస్తూ జీవిస్తున్నటువంటి వారికి ఉంటాడా? ఎవరి వైపు ఉంటాడు అంటే ఆయన కొరకు బ్రతికేవారు, ఆయన్ని స్తుతించేవారు, లేకపోతే ఆయన నిత్యము కొనియాడేవారు, మరి ముఖ్యంగా ఆయనతో సహవాసము కలిగి ఉండేవారు. ఆయనతోటి సహవాసం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంటాడు, మన సహవాసం అయితే యేసుక్రీస్తు వారితోనూ మన తండ్రి అయిన దేవుడితోనూ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రియ దేవుడి పిల్లారా, ఎప్పుడైతే దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటామో అబద్ధమాడము, ఎప్పుడైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటామో మోసం చేయము, ఎప్పుడైతే దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటామో యథార్థతను ఉంచిపోయాము. అదే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ అంటే మనకు అన్నీ ఉన్నందుకు కాదు, కానీ పిల్లరా ఉన్న కొద్ది మేలు కలిగినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా దేవుడు మనల్ని సహిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని. మనము మరి దేవుణ్ణి స్తుతించకపోయినా, ప్రార్థించకపోయినా, ఆరాధన రాకపోయినా ఆయన సహిస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరంలో మనం ఎన్నిసార్లు మీరు ఆలోచన చేయండి, ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మన మనస్సాక్షిని ముందు పెట్టుకుని మాట్లాడదాం. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుడి విరోధంగా మాట్లాడామా? ఖచ్చితంగా. ఎన్నిసార్లు ప్రార్థన మానేశామో, ఆరాధన మానేశామో, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి ఆరాధనకి ఆలస్యంగా వచ్చామో కాదా? అయినా ఏం చేశాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎన్నిసార్లు మనము పాపంలో పడిపోయాము, కానీ ఆయన విడిచిపెట్టలేదు. నా పిల్లలు అవిధేయం చేత నాకు దూరం అయిపోతున్నారేమో, పాపం చేత దేవుడికి దూరం అయిపోతున్నారేమో, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి క్రమంలో ప్రార్థనకు వెళ్లకుండా లోక సంబంధమైన పనుల్లో మునిగి ఉన్నారేమో, వారు మారుమనసు పొందాలని, వారు ఎక్కడైనా దేవుని సన్నిధికి రావాలని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడంట. మనం బాగా తెలిసినటువంటి లేఖనం యేసుక్రీస్తు తెలియజేసినటువంటి మాట, గ్రేట్ కాల్ అంటాం కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉంటాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎందుకు రండి, మీకు శాంతిని. ఎందుకంటే నా కాడి చాలా తేలిక, భారం ఎందుకు కాదు, నా ఎందుకు వచ్చి నేర్చుకోండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు తన యొక్క దయార్థమైనటువంటి హృదయ చేతులతోటి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో ఆయన మనం సహించడానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని అందరూ కూడా విడిచిపెట్టారు. చూద్దాము కీర్తన గ్రంథం 103వ కీర్తన 8 నుంచి 11 వచనాలు మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథము 103వ కీర్తనలోకి రండి ఒకసారి. ఆ 103వ కీర్తనలు ఏమంటున్నాడు అని అంటే 8 నుంచి 11 వచనాలు అంటాడు. 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ రాత్రికాల సమయంలో మనకు పదే వస్తున్నటువంటి లేఖనం కృపా. అందుకోసమే అనంత జ్ఞాని నీకు అల్పుడను నాదు సహవాసమా, మహిమాన్యత నీకు మట్టినైన నాకు స్నేహమా, కృపా అది నీ కృపా, అది నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. ఏంటంటేనా 103వ కీర్తన అంటూ ఉన్నాడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. మన పాపను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, ఆయన తన దీర్ఘశాంతాన్ని చూపుతూ ఉన్నాడు. ఆయన కృపా సమృద్ధి గలవాడు. 9వ వచనంలో, ఆయన ఎల్లప్పుడూ వేద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. వేద్యమాడేవాడు కాదంట, కోపించేవాడు కాదంట. ఆయన అంటాడు 10వ వచనంలో, మన పాపను బట్టి మనం ప్రతీకారము, మనం పాపం చేశాము, దేవుడిగా మహిమపరచలేదు. గడిచిన వారంలో మనం చూసాం పిల్లలు, అక్షయుడు దేవుని ఏం చేశారు, క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారు. అందుకోసం ఏం చేశాడు, వారి యొక్క హృదయాన్ని భ్రష్ట మనస్సుకు అపవాదికి అప్పగించేశాడు దేవుడు. రోమిలాది పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో మనం ఈ మాటలు చూడగలం. ఎందుకంటే మన పాపను బట్టి మన ఆయన ప్రతీకారం చేయలేదు,
మన దోషములు బట్టి ఆయన మన ప్రతిఫలం ఇవ్వలేదు. ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఎప్పుడైనా చూసారమ్మా భూమి ఆకాశం యొక్క అందులో చూసారా? భూమి ఆకాశం ఇక్కడ అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా. ఇక్కడ అంటున్నాడు, ఇంకా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం వచ్చేవాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే ప్రియులారా, యెహోవా దయాదాక్షిణ్యములు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు. నిజమే, మన పాపలను బట్టి మనం ఖచ్చితంగా మరణానికి పాత్రులమే. కానీ ఏం చేశాడు? తన ప్రేమకుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని లోకం పంపించి మన పాపములకు ఆయన శరీరమందు శిక్ష విధించి మనల్ని విమోచించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏం తెలియాల్సింది? మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించాడు అనేటువంటి విషయాన్ని అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసినటువంటి గ్రంథకర్త పౌలు గారు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని సహించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే ప్రియులారా, కృతజ్ఞత ఎలా ఉండాలి, మనము దేవుని ఎలా చూపించేటువంటి కృతజ్ఞత ఎలా ఉండాలి అని కోరుతున్నాడు. ఎలా ఉండాలి? కేవలం మాటలతో మాత్రం కాదు. ఎలా ఉండాలంటే జీవితంలో చూపించాలి. కృతజ్ఞత ఎలా ఉండాలంట? మాటలు మాత్రం కాదు. చాలా మంది మాటలు చెప్తారు. ఎందుకు? మన పూర్వీకుల్లో ఇజ్రాయెల్ నడిపించినటువంటి వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు, సద్దుకాయలు, పరిసయ్యులు. వీళ్ళు ఏంటంట, చెప్పడానికి ధర్మశాస్త్రం అద్భుతంగా చెప్తారు, జీవించే విషయంలో ఒక్కరు కూడా వారి హృదయం, వారి యొక్క మనసు ఎలా ఉందని చెప్పాడు, సున్నం కొట్టిన సమాధులా ఉన్నాడు. బయటికి చాలా అందం కనపడుతున్నారు కదా, లోపల మొత్తం ఈర్ష్య ద్వేషాల చేత నింపబడినటువంటి వారు. మనం అలా ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో ఒకసారి ఆలోచించేయండి. మాటలతో మాత్రమే కాదు, జీవితంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమంది ఇలా అంటున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారు, కానీ జీవితం మాత్రం మారదు. ఇక్కడ ఉన్నటువంటి 2 గంటల సమయం మాత్రం చాలా భక్తితోటి, వినయంతోటి ఉంటారు. బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి అసలైనటువంటి స్త్రీ, అసలైన పురుషుడు బయటకు వస్తారు. మీరు గమనించారా? ఎంతో మంది క్రైస్తవులు అనబడిన వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా వినమ్రతతో ఉంటారు, కానీ ఈ దేవుని మందిరాన్ని దాటిన తర్వాత వారు నోరు తెరిస్తే అసూయ. అలాగే ఒకవేళ ఈ 2020 సంవత్సరంలో మనం ఉన్నామేమో, మన హృదయాలు మార్చుకొని నూతన సంవత్సరానికి స్వాగతిద్దాం పిల్లరా. ఈ రాత్రికాల సమయంలో నిజమైనటువంటి కృతజ్ఞత గురించి చెప్తూ ఉన్నాడు. కృతజ్ఞత ఎలా ఉండాలంటే మాటలతో మాత్రం కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు యాకోబు భక్తుడు అంటూ ఉంటాడు, అలాగే విశ్వాసము లేనిదైతే, విశ్వాసం అంతా క్రియలు లేనిదైతే. ఒక ఆయన అంటాడు, నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నాయి. దేవుడు అంటాడు, ప్రతి మానవునికి కూడా విశ్వాసం ఉండాలి, దానికి తగినటువంటి క్రియలు ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైన దగును, చనిపోయినతో సమానం. మనం ఏం నేర్చుకుంటామంటే క్రియలు లేని విశ్వాసము మృతమే. అంటే జీవితం కావాలి. యేసుక్రీస్తు వారి బోధనలు మనం చూస్తూ వచ్చాము. ఏమన్నాడు? నీ పొరుగు వారిని దూషించండి అన్నాడా? ఏమన్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పాడు క్రీస్తు ప్రభు తన బోధన. ఇది మనం విన్నప్పుడు, చదువుతున్నప్పుడు, లేకపోతే ధ్యానించినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు నేర్పిన బోధ, నీ పొరుగు వారిని, నిన్ను తిట్టువారిని, నిన్ను దూషించేవారిని, నీపై అబద్ధ సాక్ష్యం పలికేవారిని ఏం చేయమన్నాడంటే క్షమించమన్నాడు, ప్రేమించమన్నాడు. ఒక చెంప మీద కొడితే ఏం చేయమన్నాడు? 2వ చెంప పల్లం పట్టమన్నాడా? లేదు, 2వ చెంప కూడా చూస్తున్నాడు. నిజంగా ఎంత పగవారికైనా సరే ఒక చెంప కొట్టినప్పుడు మళ్ళా 2వ చెంప చూస్తే పడతాడండి. అలాంటి క్షమాపణ, అలాంటి ప్రేమను క్రీస్తు ప్రభు తన బోధనలో
ఆ బోధనలు మనము మన జీవితాల ద్వారా చూపించున్నాడు. వాస్తవంగా యాకోబు భక్తులు చెల్లించేసే రీతిగా క్రియలు కలిగినటువంటి విశ్వాసము బ్రతుకులు చూపిస్తాడు. నిజమైనటువంటి కృతజ్ఞత అంటే ప్రియులారా, మన జీవితంలో పవిత్రమైనటువంటి జీవితం, ఏమాత్రము కూడా పాపములో జీవించినటువంటి జీవితము, విధేయత, అలానే దేవుడు కోరుకునేటువంటి మానవచ్చు, వీటి ద్వారా మన జీవితాన్ని చూపించాలి అని అంటారు. ఈ రోజులు మనం గమనించినట్లయితే మంచి జరిగిన రోజులు లేకపోతే దినాల్లో కాదు, కష్టాల్లో కూడా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. చాలా సందర్భాలు ఏదైనా కష్టం వచ్చింది, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, దాని భర్తకు లేకపోతే భార్యకు పిల్లలకు రాగానే ఏం చేస్తూ ఉంటాము? అయ్యో దేవుడా ఇది మాకే రావాలా అని చెప్పేసి దేవుని దూషించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఒకవేళ ఈ 2025 సంవత్సరం ఇలాగ జరిగితే ఒక్కసారి ఒక ఆయన గుర్తు తెచ్చుకోవాలి. ఎవరైనా యోగుని జ్ఞాపకం చేసుకోవాలి. యోగు ఏమన్నాడు? తనకున్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు. మీరు యోగు గ్రంథాన్ని చూసినప్పుడు ఊజు దేశంలో ఆయనంత పెద్ద ధనవంతుడు మరొకటి లేడు. 3000 గొర్రెలు. మరి అక్కడ చెప్పిన లిస్టు చూస్తే బహు ధనవంతుడు. కానీ దేవుని సన్నిధికి అపవాది నిలబడేటువంటి ఒక దినం వచ్చింది. ఇదిగో నా సేవకుడైనటువంటి యోగుల గురించి నీవు ఆలోచన చేసావా? 3 పర్యాలు చెప్తాడు దేవుడు యోగుల గురించి. అతను యథార్థవంతుడును న్యాయవంతుడే ఉండి పాపమును విసర్జించిన వాడు, అతను వంటి వాడు భూమి మీద లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోగు గురించి. అన్నాడు అపవాది, ఊరికినే యోగుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయన కలిగిన దాని చుట్టూ నువ్వేం చేశావు? కంచె వేసావు. అది అక్కడ వచ్చింది తెప్పలా. ఒక్కసారి ఆ కంచె తీసి చూడు, నీ ఎదుటిని దూషించి మరణమవుతాడని చెప్పేసి అపవాదనప్పుడు అపవాదికి యోగుని అప్పగిస్తాడు. పిల్లలు చనిపోతారు, గొర్రెలు పోయినాయి, గొట్టెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, సమస్తం పోయింది. యోగు గ్రంథము 1వ అధ్యాయం 20 వచనం 21 వచనం. నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చింది, దిగంబరిగానే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొను. యెహోవా నామమునకు ఏం కలుగును గాక? స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆమేన్. కష్టాల్లో నష్టాల్లో సమస్తం కోల్పోయింది. అపవాది మరలా వచ్చాడు దేవుని సంసారానికి. మరలా అంటున్నాడు దేవుడు, నా సేవకుడైనటువంటి యోగుని గురించి ఆలోచించావా? అతను యథార్థవంతుడును న్యాయవంతుడు అయ్యండి, పాపమును విసర్జించేవాడు. మరలా అంటున్నాడు, ఇగో యోగుని వద్దున్నాడు, ఆయన ప్రాణం తప్ప ఆయన దేహానికి రోగం కలిగించేవాడు. అరికాల వరకు నడినెత్తి వరకు రోగం కలిగేసాడు అపవాది. ఆయన కలిగినటువంటి ఆ కురుపులను చిల్ల పెంకులతో గీక్కుంటూ ఆ వ్యాధం చెందుతున్నప్పుడు అది చూసినటువంటి వారు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లల తనతోటి మరి అహర్నిశలు కాపురం చేసి పిల్లలు కానీ ఆయన ఎదుగుదల కోసం పిల్లలు కష్టపడినటువంటి భార్య యోగు పడుతున్నటువంటి ఆ బాధను, ఆ దేహం కలిగినటువంటి రోగమును చూసి చెప్పినటువంటి మాట, ఎందుకయ్యా నీ జీవితం దేవుని దూషించి సావరాదా అని చెప్పింది. నేను వారికి వర్షం చేశాను, వ్యవహారం మర్చి. అప్పుడు ఏమన్నాడు ఆయన? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరిలాగంట? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. మేలు చేసినప్పుడు అనుభవించాం కదా, కీడు కలిగినప్పుడు కూడా అనుభవించదు కదా అని బుద్ధి చెప్తాడు. కానీ ఈ విషయం అందు యోగు దేవుడు అన్యాయం చేసినని కానీ చెప్పలేదు. అంత గొప్ప విట్నెస్ మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ప్రియులారా, మనకి జరిగినటువంటి కష్టాల్లో నష్టాల్లో యోగు ఏమన్నాడో ఒకసారి మన మనసుల్లోకి తెలుసుకొని మన దేవుని వచ్చాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొస్తాను, యెహోవా నామములకు స్తుతి కలుగును. కృతజ్ఞత అంటే ఇదండి. కృతజ్ఞత అంటే సమస్యలు లేనప్పుడు కాదు, సమస్యల్లో దేవుని నమ్మటం కృతజ్ఞత. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నీకు కలిగినటువంటి కష్టాల్లో నమ్మకంగా ఉండి దేవుని మహిమపరుస్తున్నావా? ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవుని మహిమపరుచినట్లయితే ఇకనైనా మహిమపరచడానికి ఈ నూతన సంవత్సరం రాబోతా ఉంది. మరికొన్ని గడియాల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకేమంటారంటే దేవుని పిల్లలు మనం ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి. ఇతరులకు ఎలా ఉండాలంట? మన జీవితం ఫలానా వ్యక్తిని చూస్తే నిజంగా వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళు కోపం లేదు, వీళ్ళు అసూయ లేదు, వీళ్ళు పాపం చేయరు, ఎదుటి వారిని దూషించారనే మంచి సాక్ష్యము అన్యుల చేత మనం పొందుకోవాలి. పిల్లలు
దేవుని నీ జీవితంలో చేసిన కార్యాలను దాచుకోకుండా ఉండేటువంటి కీర్తన గ్రంథం చూస్తాము. 66వ కీర్తన 16 వచ్చిన భాగం చూసినప్పుడు కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 16 వచ్చిన అంటాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఎవరంట? దేవుని యందు భయమును భక్తిని కలిగినటువంటి వాళ్ళ మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యము నేను వినిపించేదను. నీ కృతజ్ఞత ఇతరులకు విశ్వాసమును కలిగించాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. నిజమే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుతున్నావా? నాకు ఈ భూమి మీద నా కుటుంబం కంటే, నా భర్త కంటే, నా భార్య కంటే, నా పిల్లల కంటే నా దేవుడే ప్రథమని నువ్వు తలుస్తున్నావా? ఎందుకంటే క్రొత్త నిబంధన ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ప్రథమాజ్ఞతే. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు అని శోధిస్తూ అడిగాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఏమని అడిగాడు? శోధిస్తూ అడుగుతున్నాడు, అయ్యా ఆజ్ఞల్లో ప్రధానమైంది అని అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాడు నీకు తెలియదా అని చెప్పిన మాట, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైనా ప్రభువును ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనటం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం భాగం చూస్తాం. ప్రేమించడం అనగా ఆజ్ఞలు గైకొనుట. 5వ అధ్యాయం 3వ వచనం కూడా అంటాడు 1 యోహాను పత్రికలో. కాబట్టి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారంటే ఆయన ఆజ్ఞల్ని అనుసరించేవారు, ఆజ్ఞల్లో జీవించేవారు. వారంతా వచ్చి ఆలకించండి, ఆయన చేసిన గొప్ప కార్యమును మీకు వినిపించదు అని చెప్పేసి అంటాడు. ప్రియులారా, మరి ఇలాంటి కృతజ్ఞత ఇతరులకు విశ్వాసాన్ని కలిగించే రీతిగా మన జీవితం ఉండాలని ఆయన కోరుతా ఉంటాడు. ఈ సంవత్సరాంతంలో ఒకసారి మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం? ఈ సంవత్సరం నేను దేవుడికి దగ్గరయ్యానా? ప్రశ్న. నేను ఎవరిని ఏమన్ను ప్రశ్న వేస్తాను, నేను నా దేవుడికి దగ్గరగా ఉన్నానా లేక లోకానికి దగ్గరగా ఉన్నాను? ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మీరు ఇలాగా నేను పాయింట్అవుట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీ అందరికీ కూడా మనస్సాక్షి ఉంది, ఉందా? ఆత్మలో ఏముంటాయంట? హృదయము, మనస్సాక్షి, ఇంకా మనస్సు ఉంటాయి. మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి అనేది ఏది తప్పో ఏది ఒప్పో వివేచించగలిగేటువంటిది, అవునా కాదా? హృదయం అనేటువంటిది అది భావోద్రేకాలకు కేంద్రమైనటువంటిది. మనస్సు అనేటువంటిది కోరికలకు కేంద్రం. మనందరికీ మనస్సాక్షి ఉంది ప్రియులారా. మన మనస్సాక్షిని బట్టి ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో నేను దేవునికి దగ్గరగా జీవించానా లేదా లోకానికి దగ్గరగా అయ్యానా? లేకపోతే నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవుడితో అనునిత్యము మనము ఆయన స్థుతించేవారుగా ఉంటున్నామా? లేకపోతే నా కుటుంబము దేవునికి ఏ స్థానాన్ని ఇస్తాము? ఇవన్నీ కూడా ప్రశ్నలే. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. హగ్గయి 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని, మీ మార్గములను పరిశీలించుకోండి అని చెప్పేసి ఆ చిన్న ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి పశ్చాత్తాపానికి, ఈ రాత్రి సమర్పణకు, ఈ రాత్రి కొత్త జీవితానికి ప్రారంభానికి ఈ రాత్రి ముగింపు కావాలని నేను కోరుతా ఉన్నాను. వాస్తవంగా మనం చేసినటువంటి ఈ యొక్క దేవుని వల్ల ఉన్నటువంటి అపకారాలు ఇవన్నిటినీ కూడా ఈ 2005 సంవత్సరానికి అంకితం చేసి దాన్ని విడిచిపెడదాం. ప్రియులారా, మరి కొద్ది గడియల్లో కొత్త సంవత్సరం అనేది రాబోతుంది. కొత్త సంవత్సరం మన చేతుల్లో లేదు ప్రియులారా, కానీ మన జీవితం మాత్రం దేవుని చేతుల్లో ఉందనే విషయాన్ని మర్చిపోదు. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి మనం తర్వాత కొద్ది నిమిషాల తర్వాత అందరం కూడా దేవుని మహిమపరుద్దాం. అయ్యా, ఈ 2025 సంవత్సరంలో నన్ను కాపాడారు, నా ద్వారా అనేక ఆత్మలు దేవుని సన్నిధికి వచ్చాయని దేవుని స్తుతిస్తూ కొనియాడాల్సినటువంటి పరిస్థితి. చూడండి, కీర్తన 37వ అధ్యాయం చూస్తాం. కీర్తన 37వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చూసినప్పుడు అక్కడ అంటున్నాడు కదా, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. ఎవరికి అప్పగించాలంటే మన మార్గాన్ని యెహోవాకు అప్పగించు. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన ఏం చేస్తాడంట? నీ కార్యం నెరవేర్చాడు.
మరి కొంచెం ఏమైనా ముందుకు రాగలరా? ముందు రండి, వచ్చిన ముందు వెళ్ళండి, కొంచెం ముందు రండి. మీరు కూడా నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యమును నెరవేర్చును. వీళ్ళరా ఈ రాత్రి నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుందాం మనందరం కూడా. వీళ్ళరా ఈ రాత్రి కాల సమయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం మనం. ప్రభువా, నా జీవితానికి నీవే దేవుడు అని, నా సమయము నీకేనని, నా కుటుంబము నీకేనని, నా భవిష్యత్తు నీకే అని తీర్మానం చేసుకున్నాను. అందరు నాతో చెప్తున్నారు. కానీ అందరూ కూడా దయచేసి నేను చెప్పేటువంటి మాటలు నాకు పలకరించారు. ఈ రాత్రి మనం తీసుకునే నిర్ణయము అది 2026 సంవత్సరము మొదటి నుంచి చివరి వరకు దాన్ని కొనసాగించాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. చెప్పండి నా వెంట, ప్రభువా నా జీవితానికి నీవే దేవుడవు, ప్రభువా నా సమయము నీకే ఇస్తాను, ప్రభువా నా కుటుంబము నీ కొరకే జీవిస్తుంది, దేవా నా భవిష్యత్తు నీవే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మన చేసినటువంటి కృతజ్ఞత బట్టి ఇప్పటివరకు మాట్లాడుకొచ్చాము. ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించమని చెప్పాడు. అలాగూ చేయటం మీ విషయంలో దేవుడు చిత్తం అని చెప్పేసి అన్నాడు కనుక ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం కదా. ఎందుకంటే యెహోవా కృప కలిగినటువంటి వాడు, ఆయన వాత్సల్యత అనేది ఎడతెక్క ఉంటుందని చెప్పేసి అన్నాడు. మనం నిర్మూలన కావాల్సిన స్థితి కానీ నిర్మూలన కాకుండా ఆయన కాపాడుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడుతానన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు పిల్లల. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వేద్యవాడు వాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడని మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మన విశ్వాసము క్రియలు కలిగినట్టుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే కష్ట సమయంలో, నష్ట సమయంలో, అనారోగ్య సమయంలో మనం యోగుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వారందరూ మీరు వచ్చి ఆయన కార్యముని ఆలకించండి అని. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మనకి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం వచ్చిన ఉంటుంది. ఏమంటారు అక్కడ, నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకున్నాను. కాబట్టి రాత్రి కాల సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మరి 2025 సంవత్సరం చాలా గొప్పగా ముగించాలని ప్రతి ఒక్కరు గర్వంగా మరి అనుకుంటున్నాను నేను. కానీ అదే 2026 సంవత్సరాన్ని దేవుని చేతులకు అప్పగిద్దాము. రెండు తల వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ రండి. ఇటు వచ్చి కూర్చొని పిల్లలు, నా వెనక వచ్చేసిన పిల్లలు రా అమృతారండి. ఇక్కడికి వచ్చేయండి పిల్లలు, వచ్చేయండి. మీరు పంపులు కొనుక్కోండి, మీకు రండి పిల్లలు కూడా కార్తీక్. పిల్లలు వచ్చి అందరు తల వచ్చండి, ప్రార్థన చేసుకుంటాము. అందరు తల వచ్చండి. ప్రార్థన చేసిన తర్వాత మీరందరూ కూడా విత్తబడినటువంటి వాక్యం కూడా ప్రార్థన చేసుకుంటాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును స్తుతులు చెల్లిస్తున్నాము.